న్యూస్ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. రిటైర్ అయిన ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో చూద్దాం. రాష్ట్రంలో ప్రజాపాలన ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు రామచంద్రరావు. మాటలు తప్ప రెండేళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, 6 డిక్లరేషన్లలో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు రామచంద్రరావు. రెండేళ్ల పాలనపై రిపోర్ట్ కార్డు విడుదల చేయాలని ప్రజల తరపున ప్రశ్నించడానికే ఈ నెల 7న బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోందన్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రిపోర్ట్ చేస్తారు. ఈ ప్రజాపాలన దినోత్సవానికి వ్యతిరేకంగా మీరు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఏంటి దీనిలో ఉద్దేశం? ఇప్పుడు వీళ్ళు ప్రజాపాలన జరుపుకుంటే ఎట్లా జరుపుకుంటారు? ఇది 2 సంవత్సరాలు మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అంటున్నారు. చేసింది ఏం లేదు, కేవలం మాటలు మాత్రమే. 6 గ్యారంటీలు ఏమైనాయి? మీరు కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, చేవల డిక్లరేషన్ అన్నారు, వరంగల్ డిక్లరేషన్ అన్నారు. ఈ డిక్లరేషన్లు అన్నీ కూడా చేసి మీరు ఏం చేశారు? మీరు ఏదో ప్రజలకు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రిటైర్మెంట్ అయినటువంటి ఒక గవర్నమెంట్ సిబ్బందికి వారికి ఇంకా పెన్షన్ రావట్లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ యొక్క రాజ్యంలో ఈరోజు రక్షణ లేకుండా పోయింది మహిళలకు. ఈరోజు మీ యొక్క దీంట్లో మీరు రైతు బంధు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈరోజు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఫ్రీ రీఎంబర్స్మెంట్ జరగలేదు. అదేవిధంగా ఆరోగ్యశ్రీలకు ఆ బకాయిలు ఉన్నాయి. డెవలప్మెంట్ ఏమీ లేదు. ల్యాండ్స్ అమ్ముకునే పరిస్థితి మీకు వచ్చింది. ల్యాండ్స్తో పాటు ఉన్న ల్యాండ్ కూడా కన్వర్ట్ చేసుకొని అమ్ముకునే పరిస్థితి మీకు వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏంది అసలు? ఎక్కడ ప్రజా పరిపాలన ఎక్కడ ఉన్నది? మీరు దేనికోసం సెలబ్రేట్ చేస్తున్నారు? ప్రజలు ఎందుకు దీన్ని హర్షించాలి? ప్రజలు అందుకని దీన్ని హర్షించరు. తెలంగాణ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. ఆ తెలంగాణ ప్రశ్నిస్తున్న సందర్భంగానే మేము 7వ తారీఖు మహాధారణ పెట్టినాం ఇందిరా పార్క్ దగ్గర. డెఫినెట్గా ప్రజల్ని కోరుతా ఉన్నాను, లబ్ధిదారులకు మేము కోరుతా ఉన్నాను. ఎవరికైతే రాలేదో మేము ఇచ్చిన లబ్ధిదారులకు చాలామందికి మీరు ఇవ్వలేకపోయారు. మా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక నిధులు కూడా ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ నిధులు కూడా మేము ప్రశ్నిస్తాము. తెలంగాణ ఈరోజు ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. ఏం చేశారని మీరు ఈ ప్రజాపాలన దినోత్సవంగా మీరు జరుపుకుంటున్నారు. ప్రజా పాలన కాదు, ప్రజా వంచన పాలన కింద మేము భారతీయ జనతా పార్టీ దీన్ని తీసుకుంటుంది. కాబట్టి 7వ తారీఖు నాడు మహాధారణ చేస్తూ ఉన్నాం. మేము హెల్త్ పాలసీని వ్యతిరేకిస్తున్నది ఏదో ప్రైవేటు గవర్నమెంట్ కాదు. ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ని బయటికి తీసుకోపోవడం ప్రయత్నం చేస్తున్నారు. మీరు బయట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పెట్టారు ముందు చెప్పండి మాకు. గత ప్రభుత్వం కూడా 45 సైట్లు డెవలప్ చేసింది ఇండస్ట్రీస్ కోసం. అది ఎక్కడ ఉన్నాయి? ఆ ల్యాండ్ ఎక్కడైనా ఏ సైట్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ 6 యూనిట్స్ అన్నారు, కరెక్టే. కానీ ఆ 6 యూనిట్ కాదు, నడిపే యూనిట్ కూడా ఈ పాలసీలో వాళ్ళకి బెనిఫిట్ అవుతున్నది. అంటే వాళ్ళు నడిపే యూనిట్ నడపరు. అక్కడ దాంట్లో పనిచేసే సిబ్బంది ఏం కావాలి? దాన్ని పనిచేసే కార్మికులు ఏం కావాలి? మేము ఆ యాంగిల్ చెప్తాము. ఫైనల్గా December 7th నిరసన ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాం? మేము ఈ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్నిస్తున్నాం, మేము చెప్పేది కాదు. మేము ప్రశ్నిస్తున్నాం. మీ 6 గ్యారంటీలు ఏమైనాయి? మీ వాగ్దానాలు ఏమైనాయి? మీరు ప్రజలకు ఏం చేశారు? ఇంతవరకు మీరు ఒక రిపోర్ట్ కార్డు ఇవ్వండి. పాలనా వైఫల్యం మీద తెలంగాణ ప్రశ్నిస్తున్న పేరుతో మహాధర్నా నిర్వహిస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.